వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. అమెరికాలో ఉద్యోగం చేయాలనే కలలు కనే లక్షలాది భారతీయ యువతకు భారీ ఊరట లభించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకువచ్చిన ఒక కీలక నిర్ణయానికి అమెరికా ఫెడరల్ కోర్టు బ్రేక్ వేసింది. H-1B వీసాలపై ఏకంగా $1,00,000 అదనపు ఫీజు విధించాలని ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు రద్దు చేసింది. అసలు H-1B వీసా అంటే ఏమిటి? ట్రంప్ ఎందుకు ఈ భారీ ఫీజు పెట్టాలని అనుకున్నారు? ఈ తీర్పు భారతీయులకు ఎందుకు అంత ముఖ్యమైంది? పూర్తి విశ్లేషణలో తెలుసుకుందాం. ముందుగా H-1B వీసా గురించి తెలుసుకోవాలి. H-1B అనేది అమెరికాలో నైపుణ్యం కలిగిన విదేశీ వృత్తిపరులకు ఇచ్చే ప్రత్యేక వర్క్ వీసా. ప్రధానంగా టెక్నాలజీ, ఇంజనీరింగ్, హెల్త్ కేర్, ఫైనాన్స్ వంటి రంగాల్లో పనిచేసే నిపుణులను అమెరికన్ కంపెనీలు ఈ వీసా ద్వారా నియమించుకుంటాయి. ఈ వీసా పొందాలంటే ముందుగా అమెరికాలోని ఒక కంపెనీ ఉద్యోగ ఆఫర్ ఇవ్వాలి. ఆ కంపెనీయే స్పాన్సర్గా వ్యవహరిస్తుంది. మొదట 3 సంవత్సరాల పాటు చెల్లుబాటు అయ్యే ఈ వీసాను ఆ తర్వాత మరో 3 సంవత్సరాలు పొడిగించుకోవచ్చు. అంటే మొత్తం 6 సంవత్సరాల వరకు అమెరికాలో పనిచేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ట్రంప్ ప్రతిపాదించిన ఫీజు విషయానికి వస్తే, గత ఏడాది వలస నియంత్రణ చర్యల్లో భాగంగా H-1B వీసాలపై అదనంగా $1,00,000 ఫీజు విధించాలని ప్రతిపాదించారు. భారత కరెన్సీలో చెప్పాలంటే ఇది దాదాపు 85 లక్షల రూపాయలకు పైగా. ఈ ఫీజు లక్ష్యం ఏమిటంటే, విదేశీ ఉద్యోగులను నియమించుకునే బదులు అమెరికన్ పౌరులకు ఉద్యోగ అవకాశాలు పెంచాలని ట్రంప్ ప్రభుత్వం భావించింది. అమెరికన్ ఉద్యోగాలను కాపాడాలన్న పేరుతో ఈ ప్రతిపాదన తీసుకొచ్చారు. కానీ వ్యాపార సంస్థలు, యూనివర్సిటీలు, టెక్ కంపెనీలు దీనిని తీవ్రంగా వ్యతిరేకించాయి. ఎందుకంటే H-1B వీసాల ప్రధాన లబ్ధిదారులు భారతీయులే. ప్రస్తుతం అమెరికాలో జారీ అయ్యే H-1B వీసాలలో మెజారిటీ భారతీయులకే వస్తోంది. కొన్ని అంచనాల ప్రకారం ఇటీవల దాఖలైన H-1B దరఖాస్తుల్లో 70% కంటే ఎక్కువ భారతీయులవే. అందులో కూడా దాదాపు 65% మంది ఐటీ రంగానికి చెందినవారే. ఇన్ఫోసిస్, TCS, విప్రో, HCL వంటి భారతీయ ఐటీ కంపెనీల ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ఈ వీసాపైనే అమెరికాలో పనిచేస్తున్నారు. ఈ ఫీజు అమలులోకి వచ్చి ఉంటే కొత్తగా అమెరికా యూనివర్సిటీల్లో చదువు పూర్తి చేసిన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు తగ్గిపోయేవి. అలాగే చిన్న మరియు మధ్య తరహా కంపెనీలు విదేశీ ప్రతిభను నియమించుకోవడంలో వెనుకడుగు వేసేవి. ఇక్కడే కోర్టు కీలకంగా జోక్యం చేసుకుంది. అమెరికా ఫెడరల్ జిల్లా న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు ప్రకారం కాంగ్రెస్ అనుమతి లేకుండా అధ్యక్షుడు ఇలాంటి భారీ ఫీజులు విధించే అధికారం లేదని స్పష్టం చేశారు. అందువల్ల ట్రంప్ తీసుకున్న నిర్ణయం చట్టబద్ధం కాదని పేర్కొంటూ దాని అమలును నిలిపివేశారు. ఇది భారతీయ నిపుణులకు మాత్రమే కాదు, అమెరికా కంపెనీలకు కూడా ఒక పెద్ద ఊరటగా మారింది. ఎందుకంటే అమెరికా టెక్ రంగం ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభపై ఆధారపడి కొనసాగుతోంది. అయితే కథ ఇక్కడితో ముగిసిపోలేదు. ట్రంప్ ఈ తీర్పుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ పరిపాలన తీసుకున్న నిర్ణయాలను కోర్టులు అడ్డుకుంటున్నాయని విమర్శించారు. అంతేకాకుండా ఈ తీర్పుపై అప్పీల్ చేస్తామని కూడా ప్రకటించారు. ఈ కేసు చివరకు అమెరికా సుప్రీంకోర్టు వరకు వెళ్లే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. అక్కడ ఎలాంటి తీర్పు వస్తుందో చూడాలి. కానీ ప్రస్తుతం మాత్రం అమెరికాలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న భారతీయ యువతకు ఇది ఒక పెద్ద రిలీఫ్. ప్రత్యేకించి ఐటీ, ఇంజనీరింగ్, ఫైనాన్స్, హెల్త్ కేర్ రంగాల్లో కెరీర్ నిర్మించుకోవాలని భావిస్తున్న వారికి ఈ తీర్పు సానుకూల సంకేతంగా మారింది. మొత్తానికి H-1B వీసాపై $1,00,000 భారీ ఫీజు విధించే ట్రంప్ ప్రతిపాదనకు అమెరికా కోర్టు బ్రేక్ వేయడం భారతీయ నిపుణులకు తాత్కాలికంగా పెద్ద ఊరటనిచ్చింది. భవిష్యత్తులో ఈ కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్లినా ప్రస్తుతం మాత్రం అమెరికా కలలు కనే లక్షలాది భారతీయ యువతకు డోర్ ఇంకా ఓపెన్గానే ఉంది అనే సందేశాన్ని ఈ తీర్పు ఇచ్చింది. ఈ అంశంపై మీ అభిప్రాయం ఏమిటి? H-1B వీసా వ్యవస్థ కొనసాగాలా, లేక అమెరికన్ ఉద్యోగాలకు ప్రాధాన్యం ఇవ్వాలా? కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీటీవీ ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.